పేరు మానికింది వెంకటేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కడపలో ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ కడప జిల్లాకు వస్తున్న తరుణంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు, బుడగ సంఘాలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఏకసభ్య కమిషన్కు రిపోర్ట్ ఇవ్వాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమీక్ష సమావేశము ఎంఎస్ఎఫ్ అయితేనేమి, ఎంఆర్పీఎస్ అయితేనేమి, ప్రతి రాజకీయ నాయకుడు అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తెలుసు కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరూ పోయి ఏకసభ్య కమిషను కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా వాటా మాకే ఇవ్వమంటున్నాం. మేము ఒకరి వాటా అడగడం లేదు. ఒక నాన్నకు 4 కుమారులు పుడితే తలా ఇంత పంచమని చెప్తున్నాం, కానీ మా వాటా మేమే అడుగుతున్నాము. మేము ఒకటి ఏమని కొట్లాడలేదు. మాళ్ళలో ఉండే కొంతమంది మనవాదులే ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, కానీ మాళ్ళలో కూడా సంపూర్ణ మద్దతు ఉంది ఎంఆర్పీఎస్కు. మేము ఒకరికి ఆగిపోయి నీది మాకు తెచ్చిపెట్టడం అనేది లేదు. మా వాటా ఎత్తుంటుందో, మా జనాభా ఎత్తుంటుందో 59 ఉపకులాలకు సమానంగా మా వాటా పంచిపెట్టాలనే మేము ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఏకసభ్య కమిషన్ కూడా 59 ఉపకులాలలో, ఉమ్మడి కడప జిల్లాలో 59 ఉపకులాలకు సమానంగా ఎవరి వాటా ఎంతుందో, ఎంత జనాభా ఉందో వాళ్ళకు వర్గీకరణ చేయాలని మేము ఏకసభ్య కమిషన్కు రిపోర్ట్ ఇస్తాం. కాబట్టి మా ఉపకులాలు కూడా బుడగ సంఘాల నాయకులు అయితేనేమి, ఎంఎస్ఎఫ్ అయితేనేమి, వికలాంగుల నాయకత్వం అయితేనేమి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏకసభ్య కమిషన్కు రిపోర్ట్ ఇస్తాము. కానీ కొంతమంది మాలలో మనవాదులే ఇది తప్పుదారి పట్టిస్తున్నారు. 30 సంవత్సరాల వర్గీకరణ కృష్ణమాదిగారు 30 సంవత్సరాల నుంచి విడిచిపెడితే ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, రాష్ట్రాలకు అప్పచెప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఏకసభ్య కమిషన్ కడప జిల్లాకు వస్తే భారీ స్థాయిలో మేమంతా పోయి ఏకసభ్య కమిషన్కు రిపోర్ట్ ఇస్తాము. మా వాటా మేము సాధించుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. నమస్తే. బేడా బుడగ సంఘం కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను. గతం నుండి అన్న మాదే మందకృష్ణ ఎక్కడికి పిలిచినా, ఢిల్లీకి వచ్చినా, ఎక్కడికి పిలిచినా మేము ఇన్వాల్వ్ అవుతున్నాం, పోతున్నాం. ఏబిసిడి వర్గీకరణ వస్తే మా కులాలన్నీ బాగుపడతాయని అన్న పిలుపుకు ఎదురు చూస్తూనే ఉంటాం. ఎప్పటికీ ఎక్కడికి పిలిచినా కానీ పిల్ల పాపలతో సహా వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మా బేడబుడగ సంఘాలం. కాబట్టి ఇదో ఎవరెవరో మహాలు అందరూ కావాల్సి వాళ్ళు వేస్తున్నారు వాటాలు, వాళ్ళకు వద్దనుకొని వాళ్ళే తినాలనుకుంటున్నారు. తినింది సాలుగా. దయచేసి ఇంకా మాకు ఇప్పటి నుంచన్నా అన్న 30 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు, ఉపకులాలన్నీ కష్టపడుతున్నారు. దానికి మేలుకొనన్నా మీరు మేలుకొని మా వాళ్ళు ఇంకా గుర్సెలేసుకొని మా ఎక్కడెక్కడో బయలునే తిరుగుతున్నారు, అడవులలోనే ఉంటారు. కానీ ఊళ్ళోకి వచ్చి ఉద్యోగాలు లేవు, చదువులు లేవు మా వాళ్ళు. కాబట్టి బేడా బుడగ సంఘాలకు మేము ఎప్పటికీ కిష్టన్న మాదే మందకృష్ణ ఎప్పుడు పిలిచితే అప్పుడు రెడీగా మేము సిద్ధంగా ఉన్నాం. సాగుకేనే సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకయ్యా మాకు ఇంకా వాటా రాకపోతే మేము బతికేం. మా పన్నులు, మా మంచి చెడ్డ అన్నీ రాబట్టుకొని మేము వాళ్ళకి ఇస్తున్నారు. కానీ పేదవాళ్ళ కులాలను ఇంకా చూసుకోవడం లేదు. ఏముంది, 2 వర్గాలను చూపిస్తున్నారు, మాలా మాదిగా. ఇంకా ఉపకులాలని పోయినాయి వీళ్ళంతా. ఏమయ్యా ఇది న్యాయము? ఇట్లా రావడం అన్యాయం కదా. మాలలు ముందు రావచ్చు కదా. ఇప్పుడు ఓం ప్రధానంలోనే వచ్చి అడ్డపడచ్చు కదా. ఆడ ధర్నాలు చేస్తుంటే, ఆడ చేస్తుంటే మీరు చేయొద్దు, మీకు వాటాకి ఇస్తాంలని అట్లా ధర్నా చేసింటే మేము 30 సంవత్సరాలు మేము కష్టపడకపోదు కదా. ఇన్నాళ్ళు లేదు, ఈ పొద్దు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక ఇట్లా అన్యాయం చేస్తారా? మళ్ళీ మందకృష్ణ మీదనే మాటలు. ఏమయ్యా ఇది ధర్మం మీద పోతాడు. 4 కాళ్ళ మీద నడుస్తుంది ధర్మం, ఒంటి కాళ్ళ మీద నడసాకండి. దేవుడు మెచ్చడు. మా బేడ బుడగ సంఘాలు మేము కూడా మా మందకృష్ణ ఎప్పుడు చెప్తే అప్పుడు అందరం ఉపకులాలంతా ఎప్పుడెప్పుడో మేము వచ్చేదానుకున్నాము. ఏడన్నా పిలిచని మందకృష్ణ హైదరాబాద్ అన్నా పిలిచని, విజయవాడ అన్నా పిలిచని, మేము కూడా ముసలితో సహా మేము వచ్చి ధర్నా చేస్తామని, రోడ్డు మీద పడతామని. ఇప్పుడు ఇంకా 30 సంవత్సరాలు రోడ్డు మీద పడుతున్నాం. ఇంక ఈ 2 నెలలు పడేది పెద్ద కష్టమా మాకు. ప్రాణాలపైనా కానీ
తీసేది లేదు, ఖచ్చితంగా సాధిస్తామని మాది మందకృష్ణన్నకే